ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. యోగ్యత లేనివాడిని వాక్యాన్ని సమీపించాను ప్రభు. నీ రక్తముతో నన్ను కడుగుము. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో యెషయి పెదవులకు పటకారుతో తెచ్చి అతికించబడిన అగ్ని చేత పరిశుద్ధపరిచినట్లు మీరు నన్ను పరిశుద్ధపరచుము అని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని వచించుటకు యోగ్యత లేని వాడిని కనికరించమని వేడుతున్నాను. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి 10వ వచనం ముగించుకున్నాం. పనివాడు జీతమునకు పాత్రుడు కాడా? ప్రశ్నార్థకం. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సేవార్థమై తన శిష్యులను పంపిస్తున్నప్పుడు వారి పోషణ బాధ్యత తాను తీసుకున్నట్లు ప్రకటిస్తున్నాడు. ఎవనికి సందేహము వలదు, పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు ఆహారమునకు పాత్రుడు. పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు ఆహారమునకు పాత్రుడు. 2 పదాలు. శిష్యులకు ఆహారము భూమి మీద ఇచ్చాడు, జీతము పరలోకము నుండి తిరిగి వస్తున్నప్పుడు తెస్తాడు. ప్రకటన చివరి అధ్యాయంలో ప్రతివానికి ఇచ్చినట్లు వాని వాని జీతములు నా యొద్ద ఉన్నవి అన్నాడు ప్రభు. కనుక సేవకుని బాధ్యత దేవునిదే. గొప్ప పిలుపు, గొప్ప దీవెన. దీని అనంతరం మరొక సేవకులకు మరొక మాట చెబుతూ, మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశిస్తున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఇక్కడ బస గురించి మాట్లాడుతున్నాడు. పై వచనంలో ఆహారం గురించిన వాగ్దానం, తదుపరి వచనం 11వ వచనంలో వసతి గూర్చి మాట్లాడుతున్నాడు. మీరు పట్టణములోకైనా గ్రామములోకైనా మీరు ప్రవేశిస్తున్నప్పుడు ఈ ఫస్ట్ ఎంక్వైర్, విచారణ చేయండి. ఎవరు ఇక్కడ యోగ్యుడు? విచారణ చేయండి, వెళ్ళండి. ఆ పట్టణంలో ఉన్నంతకాలం వాళ్ళ దగ్గరే ఉండండి. ఆ పట్టణమంతటిని ఆశీర్వదించండి, పట్టణమంతా సంచరించండి. రోగగ్రస్తులుంటే బాగు చేయండి, దయ్యపు పీడితులుంటే విడుదల ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వారికి బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి. ప్రభువు తన మిషన్ అప్పచెప్తూ పంపిస్తూ ఇశ్రాయేలులో నశిస్తున్న వారి యొద్దకు వెళ్ళమంటూ ప్రతి పట్టణములో ప్రతి గ్రామములో యోగ్యుని ఇంట బస చేయమన్నాడు. యోగ్యుడు ధర్మశాస్త్రము దినములలో ధర్మశాస్త్రానుసారంగా బ్రతుకుతున్న
యోగ్యుని ఇంట శిష్యులు బస చేయాలి. అంతేకాదు ఆ ఇంటిలో ప్రవేశిస్తూ ఇంటి వారికి శుభము అని చెప్పండి. వారు ప్రవేశింప అర్హులైతే మీకు తిరిగి సమాధానం వస్తుంది, లేకపోతే రిజెక్షన్ వస్తుంది. ఆమోదయోగ్యమైనది అయితే ఆ ఇల్లు మీకు సమాధానం వస్తుంది. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వస్తుంది. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చేస్తుంది. యువర్ గ్రీటింగ్, మీరు గ్రీట్ చేసినప్పుడు వాళ్ళు గ్రీట్ చేస్తే, వాళ్ళు స్వీకరిస్తే దే ఆర్ ఇన్ ద సేమ్ ఫెయిత్ అని అర్థం. కనుక మీరు అక్కడ ఉండొచ్చు. అయోగ్యమైనదైతే, ఇల్లు అయోగ్యం కాదు, ఇంటిలోని వాడు అయోగ్యుడు అయ్యి ప్రభువును తిరస్కరించిన వాడైతే ఆ ఇంటి ఉండద్దు. అది చెప్పాడు. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వెనక ఉండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి. విమర్శ దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి వార్వదగినదై ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యులను చేర్చుకొనని వాడు, అయోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడు, దే ఆర్ నాట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్, రక్షణార్థమై వారు ఏర్పాటులో లేనివారు, అటువంటి వారి యొక్క గతి సొదొమ గొమొర్రాల కంటే వార్వలేనిదిగా ఉంటుంది, భరించలేనిదిగా ఉంటుందండి. కనుక శిష్యులకు ప్రభువు చెబుతున్నది ఏమిటి? మీరు వెళ్ళి విచారించి యోగ్యుని ఇంట ఉండి అక్కడ నుండి పని ప్రారంభించండి. ప్రభువు యొక్క గృహమైతే సమాధానం వస్తుంది, లేకపోతే తిరస్కారం వస్తుంది. మిమ్మల్ని తిరస్కరించిన వాని యొక్క ఇంట గ్రామాన కాలి దుమ్ము విడిచిరండి, అది సాక్ష్యం ఇస్తుందండి. 16వ వచనం చాలా చక్కటి మాట. తోడేళ్ల మధ్యకు ఇదిగో గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండండి. ఈ పదం ఒక్కటి చాలు, ఎన్ని గంటలైనా ధ్యానించవచ్చు. ప్రభువు మాటలు చాలా లోతైన అర్థాలు కలిగినటువంటివి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు ఎవరైనా గొర్రెలను పంపుతారా? ఇక్కడ తోడేళ్లలా కనబడుతున్నారా మరి వాళ్ళు? గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళు. గాడ్ నోస్ దేర్ హార్ట్స్. దేవునికి వారి హృదయాలు తెలుసు, అందుకనే వాళ్ళను తోడేళ్ళు అన్నాడు. తోడేళ్ళు క్రూరమైనవి, చీల్చెడివి. పైకి ముసుగు గొర్రె ముసుగు, పైకి సేవకుని ముసుగు, పైకి భక్తిపరుని ముసుగు, లోపల హంతకుని యొక్క వేషం. కాబట్టి చెబుతున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నట్టుగా. సాధు జంతువులు గొర్రెలు, తోడేళ్ళు చీల్చేస్తాయి. అంటే క్రూర స్వభావము కల వారి మధ్యకు సాధు స్వభావము కలిగిన వారిగా మీరు వెళుతున్నారు. మెళకువగా ఉండండి, వివేకంగా ఉండండి. పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండండి. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. పాము వలె వివేకం, పావురం వలె నిష్కాపట్యం, రెండు హృదయ సంబంధమైన భావనలే. వివేకం, ఒక పాము కలుగులో నుండి వెలుపటికి వచ్చి వెళ్ళాలి అని అంటే మొదట అది తన తల భాగం వేగంగా బయటకు పెట్టి తల అటు ఇటు త్రిప్పి మరలా లోపలికి వెళ్ళిపోతుంది. వివేకంగా అది అంటే ఏమైనా ప్రమాదం ఉందా వెలుపట అనేది చూస్తుందన్నమాట. పైకి వచ్చి, పాముకు కళ్ళు లేవు కదా, అది సెన్సార్తో తెలుసుకోవటమే.
కనుక అది శబ్దాలను గ్రహిస్తుంది. ఒక్క క్షణం కలుగు నుండి తల బయటకు పెట్టి చుట్టూ ఏమి శబ్దాలు వస్తున్నాయి వాటిని గ్రహించి గవుకు లోపలికి వెళ్ళిపోతుంది. ప్రమాదంలో చిక్కుకోవటానికి పాము ఇష్టపడదు, తెలివి తక్కువగా ఉండదు. శరీరం అంతా మళ్ళీ ఆ కలుగులోనికి పంపించాలంటే చిన్న విషయం కాదు అది. అందుకనే పాము తల బయట పెట్టి పరిస్థితి అవగాహన చేసుకున్నాక కానీ బయటికి రాదు. చాలా వేగంగా రెస్పాండ్ అవుతుంది. శిరస్సు గబుక్కుని బయటకు తెచ్చి కలుగులో నుండి పైకెత్తి చూచి లోపలికి వెళ్ళిపోతుంది. వివేకము కలిగినటువంటిది. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో పావురము వలె నిష్కపటంగా ఉండాలి. యూ షుడ్ బి ఇంటెలిజెంట్ అండ్ shrewd. At the same time, you must be holy. You must be integrity. యథార్థత కలిగిన వాడుగా, పరిశుద్ధత కలిగిన వాడుగా ఉంటూ వివేకము కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఏ స్థలంలో ఉండాలి, ఏ స్థలంలో ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. వివేకము. వాక్యము మనలను వివేకవంతులను చేస్తుంది. శరీర సంబంధమైన ఆగ్రహము వివేక శూన్యులనుగా చేస్తుంది. కనుక ప్రభువు యొక్క సేవకునికి కావలసినది నిష్కాపట్యము మరియు వివేకవంతమైన జీవితము. ఈ రెండు కావాలి. అప్పుడే మనగలుగుతాడు సేవలో, అప్పుడే మనగలుగుతాడు. కారణం ఏమిటంటే, వివేకం ఉండటానికి కారణం ఏమిటంటే, ఉంచుకునవటానికి తోడేళ్ల మధ్యకి వెళ్తున్నాం మనం. వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ మినిస్ట్రీ. సాధారణంగా చాలా సందర్భాల్లో సేవకుడిని పడగొట్టడానికి పాజిటివ్ మెథడ్స్ వాడతాడు అపవిత్రాత్ముడు, సాతానుడు. పాజిటివ్ మెథడ్స్ ద్వారా పడగొడతాడు, ఇష్టాల ద్వారా పడగొడతాడు. అందుకే అపవాదిని గురించి మెళుకువ కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. వాని తంత్రాన్ని ఎరిగి ఉండాలి. 17వ వచనం, మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. అండర్లైన్ చేయండి. నా బైబిల్లో నేను అండర్లైన్ చేశాను, మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. సింహాలను గురించి అనలేదు, తేళ్లను గురించి అనలా, పాములను గురించి అనలా, భుజంగాలను గురించి అనలా, మొసళ్ళను గురించి అనలా, ముంగిసలను గురించి అనలా. ఎవరి గురించి జాగ్రత్త పడాలి? మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. దే ఆర్ నాట్ ఫెయిర్ పీపుల్. వాళ్ళు నిష్పక్షంగా ఉండేవాళ్ళు కాదు, యథార్థంగా ఉండేవాళ్ళు కాదు. పైకి ప్రేమ నటిస్తారు, లోపల కపటము, కుచితము, ద్వేషము, అసూయ. బీ కేర్ఫుల్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. 17వ వచనం, బీ వేర్ ఆఫ్ మెన్, ఫర్ దే విల్ డెలివర్ యూ ఓవర్ టు కోర్ట్స్ అండ్ ఫ్లాగ్ యూ టు దేర్ సినగోగ్స్. మిమ్మల్ని మహాసభలకు ఈడుస్తారు, సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టించేస్తారు. జాగ్రత్త. అవునండి, మనిషిలో మృగతుల్యమైనటువంటి భావాలుంటాయి, తోడేలు భావాలు, క్రూరమైన భావములు. ఈ భావములు వెల్లుబికి వచ్చి దేవుని బిడలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. అందుకే జాగ్రత్త పడమన్నాడు. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించేస్తారు, సినగోగ్స్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టించేస్తారు. కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్. వీరికి అన్యజనులకును సాక్షార్థమైన ఆ నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడతారు. జడ్జిమెంట్స్ కోసం మీరు తిప్పబడతారు, మీరు అరెస్ట్ చేయబడతారు, మీరు కొట్టబడతారు, మీరు దూషించబడతారు. చూడండి ఎటువంటి మాటలు చెబుతున్నాడు. శిష్యులను సేవకు పంపిస్తూ చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి మీకు సంభవిస్తాయి. ఎలాగూ మాట్లాడదాము?
వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని మీరు చింతించద్దు. మీరేమి చెప్పాలో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. మీరేం చెప్పాలా అని భయపడద్దు, ఆలోచించద్దు. దట్ విల్ బి గివెన్ అంటు యూ. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు నోరు తెరిచి ఆన్సర్ ఇవ్వాలో అప్పుడు ఆ ఆన్సర్ నీ నోట ఆయన ఉంచుతాడు అన్నాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మీరు కాదు. ఆ క్షణాన మాట్లాడుతోంది మీరు కాదు, మీ తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం స్టెఫెనును గురించిన అధ్యాయం, బ్లెస్డ్ చాప్టర్ ఇన్ ద బైబిల్. అతడు మాట్లాడుతుంటే జనం రాళ్లతో కొడుతుంటే కూడా అతడు మాట్లాడితే ఆ మాటలకు ఎదురు ఎవడు చెప్పలేకపోయాడు. తండ్రి యొక్క ఆత్మ అంటే అది. స్టోనింగ్, రాళ్లతో కొట్టి చంపారు స్టెఫెన్ని. కనుక స్టెఫెన్ యొక్క మరణాన్ని పౌలు గారు సమ్మతించాడు సౌలుకున్నప్పుడు. అందుకనే మాట్లాడుతున్నాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉంది, మాట్లాడతాడు. మాట్లాడేది మీరు కాదు. మీరు వరి అవ్వద్దు. ఏం జవాబు చెప్పాలో అక్కడ ఆయన మీకు బయలుపరుస్తాడు. సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. హౌ సాడ్ ఇట్ ఈస్. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి చంపిస్తారంట. ఇంత ఘోరమైన దినమా, ఇంత ఘోరమైన పరిస్థితులా. నేను హోరేబు మాసపత్రికలో నెక్స్ట్ మంత్ కోసం ఆర్టికల్ రాస్తున్నాను. అయ్యో మరీ ఇంత ఘోరమా అని. ఇవన్నీ కూడా అందులో చర్చకు తెస్తాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ఘోరమా? పిల్లలు లేచి తల్లిదండ్రులను మరణానికి అప్పగించేయటం ఏంటండి? కని పెంచి వృద్ధిలోకి తెచ్చి వృద్ధాప్యాన్ని ఆసరా అవుతారని సమస్తం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వృద్ధులను తీసుకెళ్ళి, పెద్దలను తీసుకెళ్ళి, తల్లిదండ్రులను తీసుకెళ్ళి చంపేస్తే ఎటువంటిదండి? తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారు, సహోదరుడు సహోదరుని అప్పగిస్తాడు, తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడు. ఇది ఎక్కడనుందా? తండ్రి కుమారుని కోసం ప్రాణమైన ఇస్తానికి ఎదురు చూస్తాడు, కానీ తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగించేస్తాడు. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. 12 మంది అపోస్తలులకు యేసయ్య చెబుతున్న మాట ప్రారంభంలోనే, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. నాకు మాటకు జవాబు చెప్పండి. మీరు చనిపోయిన వారు లేపుతున్నారు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నారు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నారు, దయ్యం పట్టిన వారిని విడిపిస్తున్నారు, మరణించిన వారిని లేవనెత్తున్నారు, ఆకలిగొన్న వారికి ఆహారం పెడుతున్నారు, అద్భుతాలు జరిగిస్తున్నారు. మరి అట్లాంటి వారిని ఏ విధంగా ద్వేషిస్తారండి? సమాజం ద్వేషిస్తుంది అని ప్రభువు ముందే చెప్పాడు. మనం అనుకుంటాం మన దగ్గర డబ్బు ఉంటే, మనకు టాలెంట్స్ ఉంటే, మనకు చాలా గిఫ్ట్స్ ఉంటే మనం చాలా రాయల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. పొరపాటు. లోకము ఆయనను ద్వేషించింది, ఆయన పిల్లలను ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ద్వేషించటం లేదు అని అంటే అర్థం ఏంటంటే మీరు లోకంతో కాంప్రమైజ్లో ఉన్నారు. ఇక మిమ్మల్ని ద్వేషించదు అది. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. ప్రాఫెసీ ఇది. ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పి తీరుతున్నాడు ప్రభువు. నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడతారు. మీరు ఒంటరైపోతారు. అయినప్పటికీ వారు అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. వారు ఆ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోండి. మనుష్య కుమారుడు వచ్చే వరకు ఇశ్రాయేలు పట్టణాల్లో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ప్రభువు తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు మీరు ఈ పట్టణాలన్నీ సంచారం తప్పకుండా చేసి ఉండకుండానే ఉంటారు. ఎందుకంటే దే డోంట్ అలౌ యూ యాజ్ ద చర్చ్ ఆర్ యాజ్ ఏ Israel, the group of Israel, the people of Israel, they don't allow you.
యూదులు యేసుని ఎట్లా అంగీకరించలేదో యేసు శిష్యులను కూడా అంగీకరించరు. అదే ప్రభు చెబుతున్నాడు, మిమ్ములను ఎవరు అంగీకరించరు. కారణం ఏమిటి? అంగీకరించకపోవడానికి కారణం ప్రభువుని వాళ్ళు అంగీకరించడమే. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోండి, పట్టణం వదిలి పారిపోమంటున్నాడు. సోదరుడా, సోదరి, ఇవి యూదుల యొక్క జీవిత కాలంలో చాలా సందర్భాల్లో ఇట్లాంటివి వచ్చాయి. యాంటై క్రైస్ట్ చివరి 70th వీక్ ఆఫ్ డానియల్ ప్రదర్శించబడుతున్నప్పుడు, అమల్లోనికి వచ్చినప్పుడు యూదులు పారిపోతారు. అలాగే శిష్యులకు చెబుతున్నాడు, మిమ్మల్ని ప్రజలు చంపాలనుకుంటుంటే మీరు వెళ్ళిపోండి, పారిపోండి, తప్పించుకోండి. మీరు ఇశ్రాయేలు పట్టణాల్లో సంచారం చేయకుండా ఉంటారని, ప్రభు రాకడ వరకు కూడా ఇట్లాగే ఉంటుంది పరిస్థితి అని మీకు చెబుతున్నాను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సేవకు వచ్చిన వారు పూలపాన్పు అనుభవం కాదు, అది ముండ్ల బాటే. ప్రజలు అంగీకరించేది కాదు, ఇది ప్రజలు తృణీకరించేటువంటిదే. ప్రజలు మేలు పొంది తృణీకరిస్తారు. అది ఇందులో విశేషం. అక్కడే సిలువ అనుభవం మనం అనుభవించగలుగుతాము. ఇక్కడ మనం 23వ వచనం వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. దీనిలో ప్రాముఖ్యంగా మనం కొన్ని మాటలు మరింతగా ఆలోచించాల్సి ఉన్నవి. యేసు పారిపోమ్మని అన్నాడు. ఎందుకు పారిపోమ్మన్నాడు? మత్తయి 24లో 7 ఏండ్ల శ్రమల కాలంలో అయితే మీరు కొండలకు పారిపోండి, కిందకు దిక్కండి అన్నాడు. సేవ్ యువర్ లైఫ్, వివేకంగా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి అనేటువంటి చక్కటి హెచ్చరిక ఇస్తున్నాడు. పారిపోండి అన్నప్పుడు సేవ్ యువర్ లైఫ్స్ ఫ్రమ్ ఈవిల్ థింగ్స్, ఫ్రమ్ ఈవిల్ పీపుల్, చెడ్డవాటి నుండి, చెడ్డ ప్రజల నుండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. ఎందుకంటే మనుషులు అనురాగరహితులు అయిపోతారు, దుష్టజనులు అయిపోతారు, ద్వేషించేవారు అయిపోతారు. తండ్రి కుమారుని మరణానికి అప్పగించేస్తాడు, కుటుంబ సభ్యులు మరణానికి అప్పగించేస్తారు. మరణం తప్పించి కాపాడాల్సిన వాళ్ళు మరణానికి అప్పగిస్తారు. జాగ్రత్త, పరిస్థితులు మారిపోతున్నాయి. మొదటి శతాబ్దంలో యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన శిష్యులను పంపుతూ ఇట్లాంటి మాటలు చెబుతున్నాడు. వాటి నెరవేర్పు కాలాన అవి ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి చూడండి. కనుక ప్రజలు ద్వేషిస్తారు, ప్రజలు ప్రేమించి హత్తుకోరండి. దేవుని సేవలో ఉన్నవారికి ఇటువంటి అనుభవాలన్నీ సర్వసాధారణంగానే వారి జీవితాల్లో జరుగుతాయి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉంటే చాలు. ఇంటి యజమానునికి బయలుజూబులని వారు పేరు పెట్టిన ఎడల ఇంటి వారికి మరణిశ్చయంగా ఆ పేరు పెట్టుకుంటారు కదా. బయలుజూబులు అంటే అపవిత్రాత్మ, సాతానుడు, సాటన్, ఎనిమి. కనుక యజమానునికే, ఇంటి యజమానునికి ఈ పేరు పెడితే ఆయన శిష్యులకి ఏమని పేరు పెడతారు? అదే పేరు పెడతారు కదా. ఇంట్లో ఉన్న వారికి కూడా అదే పేరు పెడతారు కదా. యజమానుడికి ఏం పేరో ఇంట్లో వాళ్ళు కూడా అదే పేరు. యజమాను విశ్వాసి అయితే ఇంట్లో వాళ్ళు కూడా విశ్వాసులు. కనుక యజమానికి బయల్జూబ్ అని పేరు వస్తే ఇంట్లోని వారికి ఏమని వస్తుంది? బయల్జూబ్ అని వస్తుంది. అంటే సర్వెంట్స్ ఆఫ్ బయల్జూబ్ అను, ఫాలోవర్స్ ఆఫ్ బయల్జూబ్ అని వస్తుంది. బయల్జూబు అంటే అపవిత్రాత్మ, సాతానుడు, లూసిఫర్. కనుక వాక్యం చదివిస్తున్న మాట, బోధకుడు గొప్పవాడు, బోధకుని శిష్యుడు బోధకుని కంటే గొప్పవాడు కాదు. అలాగే దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. కానీ ఇవాళ అలా ఉందా పరిస్థితి? బోధకుడు గొప్పవాడని శిష్యుడు ఎంచుతున్నాడా? ఎంచడం లేదు. శిష్యుడు బోధకునిలా ఉంటే చాలు, దాసుడు యజమానులా ఉంటే చాలు. దాసుడు యజమానునికి లోబడుతున్నాడా? అధికుడని అనుకుంటున్నాడు. చాలా చోట్ల సమస్యలకు కారణం ఏమిటంటే, అడ్మినిస్ట్రేషన్లో యజమానునికి
దాసునికి మధ్య సమాధానం లేకపోవటానికి ఒక కారణం ఏమిటంటే వీడు నాకంటే ఎలా అధికుడు అనే భావన. యజమానులేమో మేము వీళ్ళని పోషిస్తున్నాం అంటారు, కార్మికుడేమో నేను యజమానునికి లాభం తెచ్చిపెట్టి ఆ స్థానంలో ఉంచాను, నేనే గొప్ప అంటాడు. ఒకడికంటే ఒకడు గొప్ప అనుకుంటూ ఉండటం భక్తి కాదు. ఒకడికంటే ఒకడు తక్కువగా ఎంచుకొని ఇతరులను ఎక్కువగా భావించినప్పుడు అప్పుడు గొప్ప. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలు, దాసుడు యజమానిలా ఉంటే చాలు. కనుక ఈ ఆధిపత్యాన్ని గురించిన వివరణ ఇక్కడ చెబుతూ, ఇంటి యజమానికి బయలుజూబు అని పేరు అయితే ఇంటిలో వారికి కూడా అదే పేరు వస్తుంది కదా. అవునండి, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును బయలుజూబు పట్టినవాడని విని కలవరపడ్డారు. మిమ్మల్ని కూడా అదే అంటారు రేపు, అది ఆయన చెబుతుంది. కనుక యేసయ్య సేవకు వచ్చిన వాళ్ళు లోకాన్ని ఏదో ఒక అందమైన విహరించే తోటగా ఎంచకూడదు. ఇది ఒక భయంకరమైనటువంటి శ్రమానుభవాన్ని ఆహ్వానించటమే. కనుక దేవుని సేవ అంటే పూలపాన్పుగా భావించేవారు తప్పు అవగాహనలో ఉన్నారు. సాతానుతో నిత్యం పోరాటం ఉంటుంది. దేవుని పిల్లల కొరకు అంగలార్చే అనుభవం కావాలి మనకు. కనుక ఈ 25వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ శిష్యుడు బోధకుల్లా ఉండాలి, అలాగే దాసుడు యజమానులా ఉంటే చాలన్నాడు. ఆ స్టాండర్డ్స్లో బ్రతకగలిగితే మనం ధన్యులమే. కనుక సేవకులు యేసునకు దాసులుగా ఉండి బ్రతకటం నేర్చుకోవాలి. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువు చెప్పారు కదని మనం ప్రభువు కంటే గొప్పవాళ్ళం కాదు. ఇప్పటికీ ఆయనే గొప్పవాడు, కానీ ఆయన అనుమతించి కృప ద్వారా అధిక కార్యాలు మన ద్వారా జరిగించి ఆయనకు మహిమ తెచ్చుకుంటున్నాడు. కనుక మనం గర్వింప వీలు లేదు, అతిశయింప వీలు లేదు. నేను వాక్య ధ్యానము ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య భాగంలో 26వ వచనము నుండి మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువు యొక్క వాక్యము మీ జీవితాల్లో ఫలించినట్లు ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మంచి వాతావరణం ఇమ్మని ప్రార్థిస్తున్నాము. మాన్సూన్స్ను దయచేయండి. వచ్చాయి అంటున్నారు, వెనక్కిపోయాయి అంటున్నారు. మాన్సూన్స్ దయచేయండి ప్రభు. ప్రజలను ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. మీ సేవలో ఉన్న వారిని ప్రోత్సహించి విధానములు నేర్పించండి. ప్రేక్షకులు రక్షించబడుటకు మార్గాలను తెరవండి ప్రభు. ఈ రాత్రి ఎవరైతే మిమ్మల్ని రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి ప్రభు. కనికరించమని ప్రార్థిస్తున్నాము. అస్వస్థతతో ఉన్న మా తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను కాక. ఆమేన్.